హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హైందవ రాజకీయాలు. అంటే మన ఇండియాలో చాలా వరకు పొలిటికల్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్, ఇట్లా చాలా పోస్ట్స్ ఉన్నాయి. హోమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇట్లా చాలా ఉన్నాయి. ఒకవేళ వీటన్నిటి కూడా మనకు పూజిస్తాం కదా మన దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు, శివుడు, పార్వతి, గంగా, విష్ణు, మహేశ్వర, లక్ష్మీదేవి వీళ్ళంతా ఉంటారు కదా. ఇట్లా పూజించే వాళ్ళందరినీ కూడా ఈ పోస్ట్స్ అన్నింటిలో ఒక దేవుళ్ళు ఫుల్ఫిల్ అయినారనుకో అవి ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో నాకు అనిపించింది. అంటే నా అజంప్షన్, అంటే ఈ పోస్ట్కి ఈ దేవుడైతే కరెక్ట్, ఈ పోస్ట్కి ఈ దేవుడైతే కరెక్ట్ అని నాకు అనిపించింది. సో ఇది నేనైతే చెప్పినాను, అయితే నాకు అనిపించింది. మళ్ళీ మీకు తప్పు అనిపించవచ్చు, కొంతమంది తప్పు అనిపించవచ్చు. నాకు జస్ట్ నా ఒపీనియన్ అయితే ఒకవేళ మీ ఒపీనియన్ అయితే ఈ దేవుడు అంటే ఈ దేవుడు అయితే బాగుంటుంది చూడండి బ్రో, లేదంటే బాగుంది చూడనా అంటే కనుక ఓకే మీరు కామెంట్ చేయండి, నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మన ప్రెసిడెంట్, రాష్ట్రపతికి ఆ పరమేశ్వరుని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సకల దేవుళ్ళలో కూడా అధిపతి కాబట్టి ఆ పరమేశ్వరుడు. సో మన ఇండియా కూడా మన దేశానికి ప్రెసిడెంట్ ఆయన అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి మహావిష్ణువు. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా కొంచెం శివుడికి లాగా దేవతలకు కొంచెం అధిపతి, అటు సైడ్ వేరేలాగా ఉంటారు కాబట్టి. సో నేను అంటే మనకు పరమేశ్వర్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కాబట్టి. సో మనకు శివుడికి వచ్చేసి ప్రెసిడెంట్ పోస్ట్, మహావిష్ణువుకి వచ్చేసి ప్రధానమంత్రి పోస్ట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ హోంశాఖ అంటే హోమ్ మినిస్టర్ మన వినాయకుడు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ ఎవరో కరెక్ట్గా గెస్ చేయండి. హనుమాన్. ఎందుకంటే రక్షించాలి ఫస్ట్, ఆయనే కదా ఫస్ట్ ఉండేది. మళ్ళీ నెక్స్ట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక శాఖ మన దేవుళ్ళల్లో బాగా సంగీతము, నృత్యము ఇవన్నీ బాగా సంస్కృతం అన్నీ జరిగేది స్వర్గలోకంలో. ఇంద్రుడు అధిపతి కాబట్టి, స్వర్గలోక అధిపతి కాబట్టి ఇంద్రుడనే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ, ఇది మాత్రం కరెక్ట్గా ఒకటే అంటారు, సరస్వతి దేవే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సమాచార శాఖ మనకి అక్కడికి లైక్ టీవీ న్యూస్ రిపోర్టర్స్ నారద మహర్షి. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్, స్పోర్ట్స్ అంటే మనకు గుర్తొచ్చేది బాగా కృష్ణుడే, శ్రీకృష్ణ పరమాత్ముడు. కరెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యుత్ అండ్ ఆరోగ్య శాఖ మనకు కనిపించేదేమో ఒకటే సూర్యుడు. సో మనకి ఏదైనా కూడా విద్యుత్ అయినా సోలార్ ఎనర్జీ వస్తుంది. ఆరోగ్యం విటమిన్ డి బి వస్తుంది సన్ నుంచి, సో సూర్యుడు. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వరుణుడు, వాటర్ సమస్యలనే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంటే వరుణుడే. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మానవ వనరుల శాఖ బ్రహ్మ. డిపార్ట్మెంట్ ఆఫ్ లా న్యాయశాఖ, న్యాయం ఇది మంచి ఇది చెడ్డు అని చెప్పి నిర్ణయించడం ఒక యముడే. నెక్స్ట్ ఫైనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ. ఈ శాఖ 2 పోటీలు ఉంటాయి. మేల్ వర్షన్లో చూసుకుంటే కుబేరస్వామి, ఫీమేల్ వర్షన్ లక్ష్మీదేవి. మన దగ్గర ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉందంటే చాలు, ఇన్ని డిపార్ట్మెంట్ మాటలు మన మాట్లాడేటాయి అనమాట. సో మన దగ్గర డిపార్ట్మెంటే ఉందని అనుకుంటే తప్పే లేదు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మన దగ్గర ఉందంటే ఎనీ డిపార్ట్మెంట్ మన మాట వింటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన తప్పు ఉందంటే ప్రిఫరెన్స్ ఏం లే, తప్పు ఉందంటే దోలు తెచ్చేస్తుంది. తప్పు లేదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కాడ ఇస్తుంది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటే. సో మీకు ఏదైనా తప్పు కనిపించుంటే చూసి కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు అనిపించింది జస్ట్ వీడియో ఇది. సో అలా థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి.